హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఈరోజు వాట్కు సంబంధించి తెలుసుకుందాం. వాట్ అంటే అర్థమైంది తెలుగులో ఏమిటి. ఏదైనా అడగాలి అన్న సందర్భంలో వాట్ను ఉపయోగించి ఏ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఫస్ట్ వన్, వాట్ టు సే అంటే వాట్ టు సే అంటే దీని అర్థం ఏంది? వాట్ టు సే అంటే ఏమి చెప్పాలి. వాట్ టు సే అంటే ఏమి చెప్పాలి. అదేవిధంగా వాట్ టు ఈట్ అంటే అర్థమైంది ఏమి తినాలి, ఏమి తినాలి. వాట్ టు ఈట్, వాట్ టు సే అంటే వాట్ టు ఈట్ అంటే ఏమి తినాలి అని అర్థం. అదేవిధంగా వాట్ టు డ్రింక్, వాట్ టు డ్రింక్ అంటే ఏమి తాగాలి. ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇట్లా ఎలా మాట్లాడాలనేది దీని నుంచి ఇంకెన్నైనా పదాలు మనం వాట్ టు పెట్టేసి ప్లస్ ఒక వెర్బు అని పెట్టేస్తే వాట్ టు ప్లస్ ఒక వెర్బు వన్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేసాం? వాట్ టు ప్లస్ వెర్బు వన్ పెట్టి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసాం. సో ఇక్కడ వెర్బు వన్ అన్నప్పుడు మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే రీడ్, వాట్ టు రీడ్ అంటే ఏమి చదవాలి. వాట్ టు రీడ్ అంటే ఏమి చదవాలి. నెక్స్ట్ రైట్, వాట్ టు రైట్ అంటే ఏమి రాయాలి. వాట్ టు రైట్ అంటే ఏమి రాయాలి. అట్లా ఈ విధంగా మనం వాట్ టును ఉపయోగించి సెంటెన్సెస్ అయితే ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా కష్టం అయితే ఏమన్నా ఈజీ కదా. వాట్ ఏమి చెప్పాలి. ఇదే విధంగా ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఇంకోటి చూడండి, హౌ టుని ఉపయోగించండి. హౌ టుని ఉపయోగించండి. ఇప్పుడు ఇది రాయండి, హౌ టు సే ఎలా చెప్పాలి. హౌ టు సే అంటే ఏంటి అర్థం? ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. హౌ టు ఈట్, హౌ టు ఈట్ అంటే వాట్ టు ఈట్ అంటే ఏం తినాలి. హౌ టు ఈట్ అంటే ఎలా తినాలి, ఎలా తినాలి. హౌ టు ఈట్. మీకు సెంటెన్స్ అయితే అర్థమైంది కదా. దీంట్లో ఏమన్నా ఇబ్బంది అనేది ఏమన్నా ఉందా చూడండి. హౌ టు, వాట్ టు సే ఏమి చెప్పాలి. హౌ టు సే ఎలా చెప్పాలి. వాట్ టు ఈట్ ఏమి తినాలి. హౌ టు ఈట్ ఎలా తినాలి. వాట్ టు డ్రింక్ ఏమి తాగాలి. హౌ టు డ్రింక్, హౌ టు డ్రింక్ అంటే ఎలా తాగాలి. హౌ టు రీడ్, వాట్ టు రీడ్ అంటే ఎలా చదవాలి, అంటే ఏం చదవాలి. హౌ టు రీడ్ అంటే ఎలా చదవాలి. హౌ టు రైట్ అంటే ఎలా రాయాలి. ఇప్పుడు మీకు డీప్గా అర్థమైనట్టుంది దీని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది. చూసారా ఎలా విధంగా మనం ఒక హెల్పింగ్ ఇట్ నార్మల్గా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేయాలనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకొన్ని తెలుగులో చెప్తాం, అవి మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఎలా వెళ్ళాలి. 2 ఎలా రావాలి. 3 ఎలా వినాలి. 4 ఏమి వినాలి. 5 ఏమి తెచ్చుకోవాలి. ఇట్లా ఇవి వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఈజీ వేలో ఫామ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎలా వెళ్ళాలి అనేదాన్ని ఇంగ్లీష్లో మీరే కామెంట్ చేయాలి. ఎలా రావాలి అనేది వెళ్ళడం రావడం వెర్బ్స్ తెలిస్తే ఈ సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఎలా వినాలనేది ఈ 3
దీంతో ఫామ్ చేసుకోవచ్చు, ఈ రెండు దీంతో ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీగానే ఉంటుంది. ఆన్సర్స్ అయితే మీరు కామెంట్ చేయండి. సో ఇలా మనం డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఈ విధంగా నేర్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇంకో స్టెప్ తీసుకోవచ్చు ఇందులో ఇంకో స్టెప్ కూడా తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇలా మనం నార్మల్గా వాట్ టు, హౌ టు ప్లస్ ఒక వెర్బ్ వన్ ప్లస్ ఒక వెర్బ్ నన్ను ఉపయోగించి మనం సెంటెన్స్ అయితే ఫామ్ చేస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి సెంటెన్స్ అయితే ఫామ్ చేస్తున్నాం. అదే విధంగా నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో కంపారిజన్ పెడదాం. హౌ టు రీడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ WH కి సంబంధించి ఏమేమి ఉంటాయి, వాట్, వెన్, వేరు, ఇంకా వాట్, వెన్, వేరు, హూ, ఇలాంటి WH కు సంబంధించినటువంటి విచ్, ఇవన్నీ కంపారిజన్ లో ఒక్కొక్క దాన్ని పెట్టి వీడియో చేద్దాం. అప్పుడు ఏమైంది అంటే మీకు ఈజీగా అర్థమైంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు వాట్ టు సే అంటే ఏం చెప్పాలి, హౌ టు సే అంటే ఎలా చెప్పాలి, అట్లా. వాట్ టు డ్రింక్ అంటే ఏం తాగాలి, హౌ టు డ్రింక్ అంటే ఎలా తాగాలి. సో ఇందులో కూడా ఒక వెర్బ్ తీసుకొని అన్ని కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, అదే విధంగా ఇప్పుడైతే మీరు కామెంట్ చేశారు కదా ఆల్మోస్ట్ అందరూ, ప్రతి ఒక్కరైతే ఎలా వెళ్ళాలి, ఎలా రాయాలి, సేమ్ ఇదే, ఎలా వినాలి, ఇది ఏమి తెచ్చుకోవాలి, ఏం వినాలి అనేది ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తూ మనకు ఈజీగా అర్థమైద్ది అనమాట. ఓకే, ఇది సింపుల్ గానే ఉంటుంది. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా స్టార్ట్ కావడం జరుగుతుంది ఎవ్రీడే. ఇంకా ప్రతిరోజు మాత్రం క్లాసెస్ అయితే రెగ్యులర్ గానే స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో అడగండి, నేను దానికి సమాధానంగా రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే మన ఛానల్లో జాయిన్ కావాలంటే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ కాండి. ఓకేనా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా సింపుల్ వేలో మనకు ఇంగ్లీష్ అనేది షార్ట్ కట్ లో ఎలా అర్థం కావాలి, ఎలా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి ఇంకా రెగ్యులర్ గా మొదలెడదాం ఇంకా ఇంగ్లీష్ కోర్సెస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, శ్రీ గణేష్ అఫీషియల్. ఓకే, థ్యాంక్ యూ.